హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రైనో విజన్ CEO గణేష్ నాగ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం స్టూడెంట్స్ విషయానికి వస్తే ఈ AI టూల్స్ జాబ్స్ ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్లో మెరుగుపడటానికి ఎలాంటి AI టూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది? అదేనా అంటే సింపుల్గా చెప్పాలంటే ఓకే, క్విక్ జాబ్స్ అంటే ఏజెంట్స్ అంటాం జనరల్లీ. సో లేదు అంటే మనం AI జర్నలిస్ట్ అంటాం. సో AI జర్నలిస్ట్ అనే కోర్స్ నేర్చుకుంటే ఇవి ఏఐలో ఏ జాబ్ వచ్చినా చేయగలుగుతారు. ఓకే. సో AI జర్నలిస్ట్ జర్నలిస్ట్. సో ఇది చాలా ఎక్స్ప్లోర్ చేసి ఒక 6 నెలల కోర్స్ ఉంటుంది. ఇది క్విక్గా కావాలంటే ఏజెంటిక్ AI అని మాట్లాడతాం. ఇలాంటివి నేర్చుకుంటే ఒక 1 మంత్లోని సో యూ కెన్ గో అండ్ ఎనీ కంపెనీలోని సో వర్క్ చేయొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళదే, మరి జాబ్స్లో సడన్ లే ఆఫ్స్ వస్తే సిచ్యువేషన్ ఏంటి సార్? లేఆఫ్స్లో కూడా జనరల్గా అదే అంటాను. ఎందుకంటే లేఆఫ్స్ ఎప్పుడు వస్తాయంటే ఏదన్నా వర్క్ని మనం క్విక్గా చేయలేకపోయినా, లేదంటే మన దగ్గర డిలే ఉన్నా సరే, మన దగ్గర నాలెడ్జ్ లేకపోయినా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మేజర్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ కూడా 8 గంటలు పనిచేస్తే ఇంకో 4 గంటలు నేర్చుకోవాల్సిందే. సో నేర్చుకోవడం ఎప్పుడు అప్గ్రేడ్ కానీ అవ్వకపోతే వాళ్ళు అక్కడి నుంచి సిస్టమ్ నుంచి వెళ్ళిపోతున్నారని అర్థం. సో ఆబ్వియస్లీ చాలామంది ఏం చేస్తారంటే నాకు జాబ్ వచ్చేసింది అని ఇలా కాకుండా ఒక జాబ్ వచ్చింది అంటే అది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. సో అది ఉన్నంతకాలం జనరల్లీ జాబ్ చేస్తున్నంతకాలం డైలీ వాళ్ళు కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త టూల్స్ని అర్థం చేసుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ అండ్ జాబ్స్ అనేవి వాళ్ళకి లే ఆఫ్. ఎక్సెల్ కావాలి అంటారు. ఖచ్చితంగా ఎక్సెల్ కావాలి. అయితే ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే చాలామంది చాట్ జీపీటీస్ కానీ ఇలాంటి టూల్స్ వాడుతున్నారు కదా, వాళ్ళకి ఈ AI ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? వీళ్ళు ఏమైనా నేర్చుకోవాలంటారా నార్మల్ పీపుల్? ఖచ్చితంగా అంటే ఇప్పుడు అదే అన్నాను, జనరల్ ఏంటంటే కొన్ని టూల్స్ లైక్ ఇప్పుడు AI టూల్స్ అనగానే వేలల్లో టూల్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిలో కూడా బెస్ట్ టూల్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ జాబ్ రిలేటెడ్ వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా అందులో కొత్త టూల్స్ ఏమొచ్చాయని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అయ్య బాబోయ్, వీడియో ఎడిటింగ్ కూడా AI టూల్స్ వచ్చేసాయి వీడియో టూల్స్. సో అలా ఏంటంటే నెక్స్ట్ అంతా కూడా AI వచ్చేస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తుంది. అలా వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, ఒక కోడింగ్ చేద్దాం అనుకుంటే దానికి ఇప్పుడు లైక్ దాని రిలవెంట్ టూల్స్ని ఖచ్చితంగా AI టూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో క్లౌడ్ AI అనవచ్చు, లేదంటే ఇలాంటివన్నీ కూడా సో ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఈ టూల్స్ అన్ని 100 టూల్స్ అవ్వచ్చు, 50 టూల్స్ అవ్వచ్చు. ఎన్ని ఎక్కువ టూల్స్ నేర్చుకుంటే అన్ని ఎక్కువ ఆయుధాలు. అంటే టూల్స్ నేర్చుకోవడం అంటే ఏం లేదు, జనరల్లీ మన వెనకాతలో ఉన్న ఆయుధాలు. యుద్ధం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంతకుముందు మనం జనరల్ ఏమంటామంటే మనం పాత సినిమాల్లో చూస్తూ యుద్ధాలు అయ్యేవి. ఇలా అవగానే ఏదో అంటే ఆకాశంలో యుద్ధాలు అయ్యేవి, అస్త్రం ఇలా అడిగితే వచ్చేసింది. మన దగ్గర ఎన్ని టూల్స్ ఇప్పుడు నేర్చుకోవడం అంటే మన అవసరం బట్టి ఆ టూల్ని వాడతాం. ఇంతకు ముందు మనం సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు AI టూల్స్ నేర్చుకోవాలి. AI టూల్ అంటే సాఫ్ట్వేర్ అలాగా నేర్చుకుంటాం బేసిక్గా, దాంతోపాటు AI టూల్స్. ఓకే. సో 100 AI టూల్స్ వచ్చు నాకు అంటే, ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆల్రౌండర్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక మనిషి వచ్చారు అంటే ఈ మనిషి అన్నిటిని అర్థం చేసుకోవాలి అని, పని ఒక దానిలో చేసినా ప్రతిదీ అర్థమై ఉండాలి అని. ఎందుకంటే ఒక నలుగురిని కమ్యూనికేట్ చేసినప్పుడు స్కిల్ గ్యాప్ ఉండకూడదు, అంటే ఆ టైమింగ్ గ్యాప్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా వరకు ఏమవుతుందంటే ఓ పని చేస్తారు. సో రీసెంట్లీ మీరు బ్రిడ్జెస్ కట్టారు కొన్ని చోట్ల, స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్ ఒక డిఫరెంట్ దీనిలో వచ్చింది అంటే అటు నుంచి ఒకరు వర్క్ చేస్తున్నారు, ఇటు నుంచి ఒకరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరికి సంబంధం లేకుండా. సో దానివల్ల చాలా క్రోర్స్ అంటే వేస్ట్ అయినట్టే. సో అలా ఏంటంటే పీపుల్ అందరూ కూడా ఒక దాన్ని అనుకొని దాని వైపు ప్యారల్గా వర్క్ చేస్తే బెటర్. కానీ సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసి దాన్ని కలిపేద్దామంటే కుదరదు. సో అందుకేనంటే ఆ సెంట్రిక్ పీపుల్ని ఎప్పుడూ కూడా కంపెనీస్ తీసుకుంటాయి. వీళ్ళు సెంట్రిక్గా వర్క్ చేయగలుగుతారు, ఓ టీంతో వర్క్ చేయగలిగితే టీంతో మింగిల్ అవుతారు. పని చేసే ముందే వీళ్ళందరినీ ఏమేమి చేసుకుంటారు ప్రాపర్ ప్లానింగ్ తీసుకుంటారు. సో అలాంటివి కొన్ని చేయాలంటే జనరల్గా టూల్స్ కానీ ఇవన్నీ వచ్చి ఉన్న వాళ్ళు ఎక్కువగా బాగా ఎక్స్ప్లోర్ అవ్వగలుగుతారు. ఓకే. సో ఏ కంపెనీ అన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకు ఏం వచ్చంటే సో టూల్స్ వచ్చంటే దట్ విల్ బి గుడ్. ఓకే. అయితే నార్మల్గా ఇప్పుడు పాస్ అవుట్ అయ్యారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలి అంటారు? అదే అండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే జనరల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి.
సో లైక్ క్లాడ్ ఏఐ ఇందాక మీకు చెప్పినట్టు, సో క్లాడ్ ఏఐ అవ్వచ్చు, దెర్ ఆర్ మెనీ టూల్స్. సో ఇవి చేసుకోవచ్చు. అండ్ ఏజెంటిక్ ఏఐ లాంటివి అర్థం చేసుకొని దే కెన్ వర్క్ అన్నట్టు అనమాట. అంటే డిగ్రీ వాళ్ళైనా బీటెక్ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ టూల్స్ నేర్చుకోవచ్చు అని అంటే ఏం లేదు. జనరల్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ చూపిస్తే ఏ కంపెనీ అయినా తీసుకుంటాయండి. అంటే ఈ జనరల్గా ఏమవుతుందంటే మన పర్సెప్షన్లో ఓకే ఇంజనీరింగ్ స్టూడెంట్కి చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, డిగ్రీ వాళ్ళకు లో ఉంటాయి అనేది జనరల్ పీపుల్ ఏదైనా. కానీ ఈ డిగ్రీలో బీకామ్ ఏం చేసినా సరే వాళ్ళకి మంచి గ్రిప్ ఉంది, వాళ్ళ కాన్ఫిడెంట్గా ఉన్నారు, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కంపెనీస్ తీసుకుంటాయి. ఓకే. సో కొన్ని ఎంఎన్సీస్ మేబీ తీసుకోకపోవచ్చు 10 to 20, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి. స్టార్టప్స్ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు, స్కిల్ ఉంటే చాలు, వాళ్ళకి సర్టిఫికేట్స్తో పెద్దగా సంబంధం లేదు. మన బ్రెయినోవిజన్ గురించి చెప్తారా? బ్రెయినోవిజన్ జనరల్ ఏంటంటే అండి, ఇట్స్ టెక్ కంపెనీ. మేము బేసిక్గా ఇప్పుడు ఒక 500 ఇంజనీరింగ్ కాలేజ్తో కొలాబరేట్ అయినాం. మేము ఎక్కువ ఒక 24 hours 36 hours వర్క్షాప్స్, కాలేజ్లో వర్క్షాప్స్ అండ్ హ్యాకథాన్స్ చేస్తాం. సేమ్ టైం మనకి టీ హబ్లో ఆఫీస్ ఉంది అండ్ మాదాపూర్లో ఒక ఆఫీస్ ఉంది. మనం స్టూడెంట్స్కి ఏజెంట్కి ఏఐ అండ్ ఇది టూల్స్ మీద మనం ఎక్కువగా ట్రైనింగ్స్ చేస్తుంటాం అనమాట. ఎవ్రీ మంత్ 5th ఈ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయి. మీరు అనుకున్న సమయంలో కోర్స్ని కంప్లీట్ చేశారా? చాలామంది సాఫ్ట్వేర్ కానీ ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు టైం ల్యాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర ఎలా ఉంటుంది? మా దగ్గర అంటే సిరీస్ వైజ్ ఉంటుందండి. ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్. జనరల్లీ అది ఇన్ టైం ఆబ్వియస్లీ అయిపోతుంది, ఎందుకంటే మొత్తం అంతా టైం టేబుల్ ప్రకారం అవుతుంది. అండ్ మన దగ్గర మినిమం 4 hours స్పెండ్ చేస్తారు. ఆ 4 hours అనుకున్న టైంలోనే మేము ఆ టైంలో క్లియర్గా ఉంటాం. అయితే బ్రెయినోవిజన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. అంటే జనరల్గా ఏంటంటే బ్రెయినోవిజన్ టీచ్ ఓన్లీ టెక్నాలజీస్. ఇందాక మీకు చెప్పినట్లు లీడర్షిప్ స్కిల్స్ దగ్గర నుంచి డిజైన్ థింకింగ్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ని కూడా యాడ్ చేస్తుంది కనుక వాళ్ళు ఎలాంటి స్టార్టప్స్కి వెళ్ళినా, ఏ కంపెనీస్కి వెళ్ళినా ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ దగ్గర ఇప్పటి వరకు ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్మెంట్స్ వరకు వెళ్ళారు? అంటే మా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ బోత్ ఇన్స్టిట్యూట్ అండ్ జనరల్లీ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అండి, అంటే జనరల్లీ మీకు చెప్పాలంటే ఒక 2000 పైన అయ్యి ఉంటారు. సో ప్లేస్మెంట్స్ నో ఇష్యూ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ ఎట్ మేము చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. ఓకే. ఒక ఏఐ టూల్ని కానీ ఇప్పుడు మీరు ఏఐ జర్నలిజం అన్నారు, ఇది నేర్చుకోవటానికి ఒక పర్సన్కి ఎంత టైం ఇస్తారు సార్ మీరు? సో ఏఐ జర్నలిస్ట్ లాంటివి ఏంటంటే లైక్ ఒక మినిమం ఒక 3 months టైం పడుతుంది. ఓకే. ఏజెంటిక్ ఏఐ లాంటివి అయితే 1 month టైం. అంటే వాళ్ళు టైం ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? వాళ్ళ టైం యాక్చువల్ ఏంటంటే అండి డైలీ ఒక 10 hours టైం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3 months మా దగ్గర నేర్చుకొని వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సరే అంటే ప్రాక్టీస్ అనేది అంటే చాలా వరకు మన స్కిల్ గ్యాప్ అనేది ప్రాబ్లం. ఎందుకంటే పీపుల్కి అందరికీ తెలుసు ఈ టెక్నాలజీస్ తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఈరోజు ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీసే ఎంత ఎక్కువ చేయిస్తున్నా, మేము ప్రాక్టీస్ ఎక్కువసేపు చేయిస్తాం వాళ్ళ చేత. అండ్ స్టూడెంట్ ఎక్కువసేపు చేస్తే సో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ కెరీర్కి వాళ్ళు హెల్ప్ చేసుకోగలుగుతారు. ఎంతమంది ట్రైన్ అయ్యి ఉండొచ్చు మీ దగ్గర ఇప్పటి వరకు? మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10,000+ ట్రైన్ అయ్యారండి. ప్రస్తుతానికి బ్రెయినోవిజన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? జనరల్గా మా దగ్గర ఏంటంటే బిజినెస్ పీపుల్కి అయితే ఏఐ టూల్స్ వీటి మీద ఇస్తున్నామండి. జనరల్లీ ఫ్రెషర్ స్టూడెంట్స్కి అయితే ఏజెంటిక్ ఏఐ అండ్ ఏఐ టూల్స్ ఉంటాయి. ఫ్రెషర్ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు బట్ ప్యారలల్లీ అప్ స్కిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏఐ ఏజెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఐ జర్నలిస్ట్ లాంటి కోర్సెస్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు రోజుకి ఒక 10 గంటలు దీని మీద పెట్టాలి అంటున్నారు. ఒక జాబ్ చేసే పర్సన్కి కూడా జాబ్ చేసే వాళ్ళకి అంత అవసరం లేదండి. జాబ్ చేసే వాళ్ళు 2 hours సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ కనుక దానికి ఇండస్ట్రీలో వాళ్ళకి ఐడియా ఉంది ఏం చేయొచ్చు అనేది. సో 2 hours ఎక్సెల్ అయితే సరిపోతుంది. ఓకే. 1-2 hours దే కెన్ స్పెండ్ టైం అనమాట. ఇవి మీ కోర్సెస్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి? సో జనరల్గా ఏంటంటే ఏ కోర్సెస్ అన్నా మా దగ్గరికి ఇవి ఆన్లైన్ అవైలబుల్ అండ్ డైలీ ఒక మా ఎల్ఎంఎస్ ఉంటుంది. మా ట్రైనింగ్ 1.5 hour అయిన తర్వాత సో ఎల్ఎంఎస్లో లైక్ వాళ్ళకి క్విజెస్ దగ్గర నుంచి అసైన్మెంట్స్ అన్నీ ఇస్తాం.
సో అసైన్మెంట్స్ అనేవి 1 మంత్ నుంచి ఒక 3 మంత్స్ వరకు దే కెన్ కంప్లీట్. సో ఆ ఎల్ఎంఎస్ అనేది 1 ఇయర్ వరకు వాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ పీపుల్ హూ నీడ్ ఎక్స్టెన్షన్ అది కూడా నెక్స్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతాం. అయితే ప్రస్తుతానికి ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే చాలా భయపడతాడండి. అవునండి. దీనికి సంబంధించి ఏ టూల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటి బ్యాకప్ ఇస్తారు? అంటే మా దగ్గర ఇంటర్వ్యూకి ఏఐ టూల్స్ ఉన్నాయండి. అంటే జనరల్గా ఏంటంటే హ్యూమన్ ఇంటర్వ్యూ కాకుండా ఫస్ట్ మా మిషన్ ఇంటర్వ్యూ చేస్తుంది వాళ్ళని. ఇవన్నీ మాక్ ఇంటర్వ్యూస్ అంటాం. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 10 ఇంటర్వ్యూస్ మేము ఇస్తాం బేసిక్గా, అన్లెస్ వాళ్ళు కాన్ఫిడెంట్ అయ్యే వరకు. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కానీ వీళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఆ ఇంటర్వ్యూ వెళ్తే వాళ్ళు ఎంత భయపడుతున్నారు ఏంటనేది మొత్తం అంతా ఒక గ్రాఫ్ ఇచ్చి వాళ్ళకి ఒక ఇది ఇచ్చేస్తాం షీట్. ఓకే సార్, ఇది ఇంటర్వ్యూ మనం ఫేస్ చేస్తున్నాము అంటే కంప్లీట్గా ఒక హ్యూమన్ ఇంటెలిజెన్సీ మనల్ని టెస్ట్ చేస్తుంది, రైట్? ఒక మిషన్ దీన్ని ఎలా దాంతో మ్యాచ్ చేయగలదు? హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఈ ఒక ఏఐ టూల్ ఎలా మ్యాచ్ చేయగలదు? అంటే అండి ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఏఐ టూల్ ఆబ్వియస్లీ మ్యాచ్ చేస్తుంది. అంటే జనరల్లీ నేను ఇప్పుడు మాట్లాడిన ఏఐ టూల్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఏఐ టూల్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ దగ్గర కొన్నిసార్లు ఇంకా బెటర్ తీసుకుంటుంది. ఎందుకంటే హ్యూమన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మాట్లాడేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు, కానీ ఏఐ ఆబ్వియస్లీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్లో జాబ్ తీసుకునే దగ్గర కూడాను ఏ టూల్స్ని యూజ్ చేస్తారేమో అనుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు చేస్తున్నారని అంటే ఇవి 2 రకాలుగా కూడా ఉన్నాయండి. అంటే కొన్ని లెవెల్ ఆఫ్ వాటికి హ్యూమన్ ఇంటర్వ్యూసే ఉంటాయి. అంటే రీసెంట్లీ మీరు గూగుల్ వీళ్ళు చెప్తే ఇప్పుడు దాకా మేము చాలా వరకు ఏ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, బట్ ఇక్కడ నుంచి హ్యూమన్ ఇంటర్వ్యూస్ కూడా కొంతమందిని తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే. సో ఎందుకంటే ఏఐ ఇంటర్వ్యూస్ కొన్నిసార్లు జనరిక్ క్వశ్చన్స్ అడుగుతుంది, ఓకే. హ్యూమన్ ఏంటంటే నచ్చిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ బోత్ ఆర్ డిఫరెంట్, డిపెండ్స్ ఆన్ అంతే. ఎందుకంటే మనం రెండింటిని ఇదే బెటర్ అనేది మనం దేన్ని మనం స్పెసిఫిక్గా చెప్పం. ఓకే. అయితే మీ దగ్గర ఓన్లీ ఐటీ పీపుల్కి మాత్రమే ఇస్తున్నారా ట్రైనింగ్, లేదంటే అదర్ పర్సన్స్కి కూడా మీ దగ్గర ట్రైనింగ్? అంటే ఇప్పుడు అదే అండి, ఇప్పుడు దేర్ ఈజ్ నో ఐటీ నాన్ ఐటీ అండి. జనరల్గా పీపుల్ హూ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు ఎవరు, సో వాళ్ళు దాంట్లో ఏఐ నేర్చుకుందాం అనుకో వాళ్ళకి ఏమీ రాదు అంటే ఇవాళ అందరికీ ఫేస్బుక్ వాడడం అందరికీ వచ్చి, వాట్సాప్ అందరికీ వచ్చు, బేసిక్ ఇంగ్లీష్ బేసిక్ లాంగ్వేజ్ వస్తే దే కెన్ లెర్న్ ద కోర్స్. అంటే దట్ ఈస్ ఏఐ టూల్స్ మళ్ళీ. ఓకే. సో ఎనీవన్ కెన్ లెర్న్. ఎందుకంటే ఈరోజు నాన్ ఐటీని కూడా ఆల్మోస్ట్ 70% ఏఐ టూల్స్ ఆక్యుపై చేస్తున్నాయి.